పోతూనే ఉంటారు. మీరు అందరు పర్మనెంట్. మేము ఇక్కడ ఉంటాము, రేపు ఇంకొక దగ్గర కూడా ఉంటాము. కాబట్టి ఉన్నప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టాలి. ఏ వార్డ్ మెంబరే కదా, ఏ లీడరే కదా అంటే లీడర్ పదవి అందరికీ రాదు. ఇప్పుడు సంఘంలో ఒక లీడర్ ఉంటేనే 10 మందితో నడిపిస్తారు. లీడర్ లేకపోతే ఎవరెవరో కమ్యూనికేషన్ తెలియదు. కాబట్టి కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. లీడర్లు ఎప్పుడు బాగుంటే సంఘం బాగుపడుతుంది కదా. అట్లాగే ఊరు బాగుండాలంటే ఊరు పెద్దలు బాగుండాలి, ఊరికి అందరూ సహకరించాలి. కాబట్టి మన గ్రామం నుండి ఒక్క రిపోర్ట్ కూడా పోలీస్ స్టేషన్లో కేసు కాలేదు మేడం. దానికి మాకు 100 మార్కులు వచ్చినాయి. మనకు అంటే పీడిఐ డేటా అంటారు, గ్రామ అభివృద్ధి నివేదిక అన్నట్టు. అందులో మన గ్రామానికి సంబంధించి మహిళలకు సంబంధించి కానీ, బాల్య వివాహాలకు సంబంధించింది కానీ, ఇంకా క్రైమ్కు సంబంధించింది కానీ మన గ్రామం నుండి ఈ లాస్ట్ ఇయర్ 2022-23 అంటే 22-23కు సంబంధించిన రిపోర్ట్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అది 0 ఉంది. దానివల్ల మనకి మార్క్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఇంకా అట్లనే అన్ని పారామీటర్ చూస్తాను అన్నట్టు. శానిటేషన్లో వీళ్ళ పారామీటర్ ఏమున్నాయి, శానిటేషన్లో అందరికీ ఇంకుడు గుంతలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మనది 34 గ్రామాలలో మన గ్రామాన్ని సార్ వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ డిపో గారు కూడా మన గ్రామాన్ని పంపించారు స్టేట్ లెవెల్కి. అందులో అన్ని పారామీటర్ చూస్తారు అన్నట్టు. ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఎన్ని వెబ్సైట్లో బోర్డులు పెట్టిండ్రు, ఎంతమంది లేబర్ పనిచేసిండ్రు, అందరికీ డబ్బులు వచ్చినాయా రాలేదు, ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి. అట్లాగే మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంఘాలకు లోన్లు వచ్చినాయి, ఆ లోన్లు ఎంత బాగా వాడుకుంటున్నారు, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందే పనులు ఏం చేస్తున్నారు అంటే సొంతగా ఇప్పుడు కిరాణం కానీ బట్టల షాపులు కానీ అట్లా ఎంతమంది చేసుకుంటారు, అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు లెక్కలు. ఆ పారామీటర్స్ అన్నిటికీ మనకి మార్క్స్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఇయర్లో కూడా మహిళలందరూ లోన్లు తీసుకొని సక్రమంగా వాడుకొని వాటిని ఇప్పుడు 1 లక్ష తీసుకున్నాం అనుకో, దాన్ని 2 లక్షలకి ఎట్లా చేసుకోవాలి, ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలని ఆలోచించాలి. కానీ 1 లక్ష తీసుకున్నామా చేరిపోయినాయా, మళ్ళీ 1 లక్ష తీసుకున్నామా మళ్ళీ చేరిపోయినాయి కాదు, తీసుకున్న పైసలు ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచించి మంచిగా ఇంకా సెల్ఫ్ మన ఇంటెన్షన్ పెంచుకోవాలి. సెల్ఫ్గా మనం ఇంకా ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలి. ఆర్థిక అభివృద్ధి అనేది రావాలి. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబం బాగుంటుందనే ఒక గవర్నమెంట్ ఆలోచన. కాబట్టి మహిళలందరూ మంచిగా ఇంకా హెల్దీలో కూడా అడుగుతున్నారు. హెల్దీ పంచాయతా కాదా అంటే మన గ్రామంలో ఎన్ని టీబీ కేసులు ఉన్నాయి, ఎన్ని షుగర్ కేసులు ఉన్నాయి, ఎంతమందికి ఇవి కరోనా కాదు ఏంటి ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు వీటికి షుగర్కి టీబీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు మీకు. అట్లాగే గర్భిణీ స్త్రీలలో ఎవరైనా రక్తహీనత ఉందా, ఇంకా ఎవరైనా శిశు మరణాలు జరిగినాయా, ఇవన్నీ క్వశ్చన్స్ అండి. మొత్తం 428 క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేయాలి. కాబట్టి అందరిని అడుగుతూ ఉంటావు ఊకే ఒక్కొక్క డౌట్కి నేను నైట్